చాటువులు, చమత్కారాలు, సమాలోచన అనేటువంటి ఈ 3 రోజుల జాతీయ సదస్సులో ఇవాళ 6వ సమావేశంలో ఉన్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆచార్య పిల్లలమర్రి రాములు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నా సహా వక్తలకు, సభలో ఆశీనులైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు ఆచార్య సూర్య ధనంజయ గారు, అలాగే ఆచార్య ఏలే విజయలక్ష్మి గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. ముఖ్యంగా మనమందరం కూడా ఈవేళ ధన్యవాదాలు లేదంటే కృతజ్ఞత ప్రకటించాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. వారిలో ఈ జాతీయ సదస్సుకు కర్త కర్మ క్రియలాగా వెనక ఉండి, నిజంగానే వెనక కూర్చున్నారు వారు, వెనక ఉండి నడిపిస్తున్నటువంటి సంక్షేతి బాబు గారిని మనమందరం కూడా సహృదయపూర్వకంగా అభినందించాలి. అలాగే ఈ 3 రోజుల బృహత్తర కార్యాన్ని ఎంతో మహత్తరంగా నిర్వహిస్తూ మిత్రులు సత్యనారాయణ గారిని కూడా అభినందించాలి. కళాశాల యాజమాన్యానికి ఎట్లాగూ కృతజ్ఞత కలిగి ఉంటాం. కాబట్టి ఇవాళ నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే చాటువులు ప్రయోజనాలు అనేటువంటివి. హితేన సహితం సాహిత్యం అన్నాం. ఆ మాట మిగతా సాహిత్య ప్రక్రియలకు ఏమాత్రం పనిచేస్తుందో కానీ చాటువులకు మాత్రం చాలా అద్భుతంగా పనిచేసేటువంటి మాట. అందుకొరకే మనం చాటువులు అనేటువంటి నుంచి ఈ గత 2 రోజులుగా చాలా చమత్కారాలు, చాలా అందమైనటువంటి చాటువులను మనం విని ఉన్నాం. అయినప్పటికీ నాకున్నటువంటి 5 నిమిషాల పరిధిలో ఒక 4-5 పద్యాలన్న చెప్పి, అంటే చాలామంది మన పూర్వకవులు ఏం చేశారంటే వారి వారి పరిమితుల మేరకు ఆయా రసాలను పెంపొందిస్తూ వారి వారి రచనలు వెలువరించారు. కానీ వాటికి బయట ఉన్నప్పుడు, లేకపోతే ఆ సంపుటికి, ఆ కావ్యానికి బయట ఉన్నటువంటి భావాలు చాలా ఉంటాయి. అలాంటి వాటిని వ్యక్తీకరించడానికి చాటువులు రాశారు. ఒక కవికి కోపమో, తాపమో, దాహమో ఇట్లా ఏదో ఒకటి ఏర్పడినప్పుడు తప్పకుండా చాటు వెలువడుతుంది. అలా వెలువడినటువంటి చాటువులనే మనం గత 2 రోజులుగా వింటూ ఉన్నాం. చాటు అంటేనే నిజానికి ప్రియమైన మాట, ఇష్టమైన మాట అని అర్థం. కాబట్టి అట్లా అందరికీ కూడా ప్రియమైనదిగా సాహిత్య ప్రక్రియగా మనం చాటువులను చెప్పుకుంటాం. చాటువులు తెలుగులోనే అనుకుంటున్నాం కానీ సంస్కృతంలో కూడా చాలా ప్రసిద్ధిగాంచాయి. ముఖ్యంగా వాల్మీకి రామాయణం మొదలైందే చాటువుతోని. ఎందుకంటే మానిషాద అనేటువంటి పద్యం ఆయన అనుకోకుండా వెలువరించినటువంటి పద్యం కాబట్టి అది కూడా చాటువుగానే పరిగణించాలి. దాని తర్వాత చాలా ఉన్నాయి. పురా కవీనాం గణన ప్రసంగి అనేటువంటి అది. అట్లా కాళిదాస మహాకవి పేరు మీద చాలా చాటువులు చలామణిలో ఉన్నాయి. అవి ఎంతవరకు కాళిదాస రచనలు అనేటువంటిది ప్రశ్నార్థకం. ఆ సంగతి వదిలిపెడితే అవన్నీ కూడా శ్రోతలను ఎంతో రంజింపజేస్తున్నాయి. ఇంతకుముందు గురువుగారు చెప్పినట్టుగానే చాటువులు అనగానే శ్రీనాథుని చాటువులే మనకు గుర్తుకొస్తాయి. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో ఇతర కవులకు లభించినంత గొప్ప ఆదరణ శ్రీనాథ మహాకవి యొక్క చాటువులకి లభించింది. సిరిగలవానికి ఎట్లా ఉంది అనేటువంటిది సార్ చెప్పారు కాబట్టి దాని జోలికి వెళ్ళను. ఇంకా అంటే చాలా చాటువులు, కానీ కనీసం గత 2 రోజులుగా నేను కనీసం ఒక 50 చాటువులన్న శ్రీనాథ మహాకవి చదివి ఉన్నాను. సో వాటి జోలికి వెళ్ళను కానీ ఒకటి చెప్పి ముందుకెళ్తాను. అంగడి ఊరలేదు, వరి అన్నము లేదు, శుచిత్వలేమి లేదు, అంగనలింపు లేరు, ప్రియమైన వనంబులు లేవు, నీటికై భంగ పడంగ పాల్పడు కపారులెవరు లేరు, దాతలెన్నంగను సున్న కాన పలనాటికి మాటికి పోవనేటికి. పల్నాడు గురించే చాలా ఆయన అనుకోకుండా పల్నాడును సందర్శించడం. శ్రీనాథ మహాకవి ఎక్కడ వెళ్ళినా అక్కడ ఆయనకి ఏదైనా అసౌకర్యమో లేకపోతే ఆనందమో ఏర్పడినప్పుడు తప్పకుండా చాటు వినిపిస్తాడు. అట్లా అంటే ఒక పలనాడులో ఉన్నటువంటి గ్రామాల్లో దుకాణాలు లేవు, అంటే మానవ జీవనానికి కనీస సౌకర్యాలు ఉండాలి అనేటువంటి కోణంలో చెప్పినటువంటి పద్యం ఇది. అట్లాగే అక్కడ ప్రజలకు శుభ్రత లేదు అని చెప్పి చెప్పాడు ఈయన. అంటే ఆ కాలం నాటి సాహిత్య చాటువుల యొక్క ప్రయోజనం ఏంటిది అని చెప్పి మనం దీన్ని ఆధారంగా చేసుకుని చూడొచ్చు. కనీసం మానవ జీవనానికి సౌకర్యం లేనటువంటి గ్రామాలే ఆ రోజు ఉండేటివి. మానవ జీవనానికి తప్పకుండా కనీస సౌకర్యాలు ఉండాలి అని చెప్పినటువంటి పద్యం ఇది. చుక్క నీరు లేదు, దాతలు లేరు, స్త్రీలు అందంగా లేరు అని చెప్పి ఆయన, భోజనం సరిగా లేదు అని చెప్పి, దాతలు ఎవరు లేరు అని చెప్పి ఆయన అనేక రకాలుగా చెప్పారు. ఇట్లా అంటే ఇవన్నీ లేవు అంటే ఇవన్నీ ఉండాలి అని చెప్పి చెప్పడం ఆయన ఉద్దేశం. సో కాబట్టి అట్లా మనకు ఇది అట్లాగే లోబితనం గురించి చాలా చెప్పాడు. తర్వాత అందవిహీనత గురించి, పల్నాడులో ఉన్నటువంటి కరువు గురించి చాలా చెప్పారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి ప్రతి పద్యం ఏదో ఒక ప్రయోజనాన్ని, తక్షణ ప్రయోజనాన్ని చేకూర్చేదిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా చాటువులు మనం కొంతమంది మాత్రమే చాటువులు పలానా చాటువు పలానా రచయితది పలానా కవిది అని చెప్పగలుగుతాం. కానీ నిజానికి ఎక్కువ చాటువుల్ని
ఏ కాలం నాటివి, ఏ కవి రచయిత అనేటువంటి చెప్పలేం. సో అలాంటప్పుడు మనం ఏది ఎవరిది అనేటువంటిది ఇదమికంగా గీత గీసి చెప్పడం కష్టం కాబట్టి ఒకటి రెండు మీకు ఉదాహరిస్తాను. అట్లాగే గణధర గుర్జరి అనేటువంటి పద్యం మీకు తెలిసిందే. అది కూడా కవిత్వం ఎట్లా ఉండాలి అనేటువంటి చెప్పడానికి ప్రయత్నించేటువంటి చాటు. నిజానికి ఈరోజు వాట్సాప్, ఫేస్బుక్ కవులలో చాలా చూస్తున్నాం. వచనాన్ని అడ్డం రాస్తే వ్యాసమని, నిలువు రాస్తే కవిత్వం అని చెప్పి అనుకుంటున్నాం. అలాంటి భ్రమలో ఉన్నాం మనం. నిజానికి కవిత్వం అనేటువంటిది ఎట్లా ఉండాలి అని చెప్పి ఆనాడే శతాబ్దాల క్రితం నాడే చెప్పాడు. అంది అందకుండా ఉండాలి, చెప్పి చెప్పకుండా ఉండాలి, ధ్వని ఉండాలి, అన్నీ వాచ్యంగా చెప్పకూడదు అని చెప్పి చెప్పాడు. సో అట్లా దానిలో అది. అట్లాగే సమాజంలో ఎవరితో ఎట్లా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక మంచి పద్యం ఉంది. వండెడు వాణి సత్కవిని వైద్యుని మంత్రిని మంత్రవాదిని కొండెము చెప్పు వాణి రిపుగూడిన వాణి ధనేశునిన్ ధరా మండల మేలు వాణి తన మర్మమెరింగిన వానితో వెసన్ అండి మాడినన్ మిగుల గండమే వచ్చునదెంత వారికి. సమాజంలో ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తూ ఒక లిస్ట్ ఇచ్చాడిన. వంట వచ్చిన వానితో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే వంటవాడు భోజనంలో ఏదైనా కలపవచ్చు అలాంటిది. అట్లాగే వైద్యునితో చాలా జాగ్రత్తగా ఉండాలి. రోగాన్ని నయం చేయడానికి ఇవ్వాల్సినటువంటి మందు పెంచడానికి ఇవ్వచ్చు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అనేక రకాల వాళ్ళు అంటే రాజుతో, ధనవంతునితో, మన మర్మం తెలిసినటువంటి స్నేహితునితో, ఇట్లా శత్రువుతో కూడినటువంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనం ఇప్పుడు చెప్పినటువంటి లిస్టులో ఆయా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు తోచిన విధంగా మనకు నష్టం చేకూర్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్పడానికి చెప్పినటువంటి పద్యం. నీ బాణంబురాల నీ ధనువు ఖండితమైపోవ నీ జాబిల్ ఫని అంట నీ బలములు ఆశావీధి పాలైచనన్ నీ బంట్రోదుతనంబు శ్రీలయడనే నిన్నెవ్వరు నవ్వరే మా బాలామని నేచబోకుమగట మర్యాద కాదు ఆత్మజ. విరహాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక యువరాణి తరపున చెప్తున్నటువంటి ఒక చెలికత్త చెప్పినటువంటి చాటు ఇది. నిజానికి ఆమె మన్మధుడు అనగానే మనం విరహంలో ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువ బాధిస్తారని చెప్పి అనుకుంటాం. ఈమె కూడా అట్లానే చెప్తూ విరహాన్ని అనుభవిస్తున్నటువంటి తన యువరాణి యొక్క బాధను వర్ణిస్తూ ఆమె మన్మధుడిని కోపంతో చెప్పిస్తూ ఏమని తిట్టింది చూడండి. ఆమె నీ బాణాలు రాలిపోను, మన్మధుడికి పూలే బాణాలుగా ఉంటాయని మనకు తెలుసు. నీ బాణాలు రాలిపోను, నీ విల్లు ముక్కలైపోను, నీ చంద్రుని పాము కాటేయ, నీ బలగాలు దిక్రపాలుగాను, నీ పౌరుషం ఆడవారి విషయంలోనేనా అంటే ఇట్లా ఎవరు నిన్ను చూసి నవ్వరా ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తున్నప్పుడు మా యువరాన్ని మాత్రం కొంచెం కాపాడు నాయన అని చెప్పి ఆమె చెప్తున్నటువంటిది. సరే ఇంకా మంచి ఇంకొక మాట చెప్తాను. కాగపతి అమృతము తేగా బుగబుగమని చుక్కయొకటి భూమిని రాలెన్ పొగ చెట్టయి జన్మించెను పొగ త్రాగనివాడు దున్నపోతయి పుట్టును. చాలామంది ధూమపానం ఇప్పుడు తగ్గింది కానీ ఒకప్పుడు కన్యాశుల్కంలో గిరీశం అంతటి వాడు తప్పకుండా చుట్ట తాగితేనే మద్యపానం పెరిగింది, ధూమపానం తగ్గినట్టుగా ఉంది. బహుశా యువకులకు ఉన్నటువంటి అవగాహన మేరకు అట్లా. అంటే ఒకప్పుడు గరత్మంతుడు కద్రువ పుత్రులను కాపాడడానికి అమృతం నుంచి దేవలోకం నుంచి అమృతం తీస్తున్నప్పుడు ఒక చుక్క రాలి నేల మీద పడిందట. అదే పొగాకు చెట్టుగా మొలిచింది. ఆ చెట్టు నుంచి పుట్టినటువంటి ఆకులను తీసుకొని మనం చుట్టనో బీడో ఇంకోటో కాల్చకపోతే వాడు దున్నపోతే పుడతాడు మరుజన్మలో అని చెప్పి చెప్పించాడు. సో అది ధూమపానాన్ని ప్రోత్సహించడం కాదు కానీ చమత్కారం కోసం మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. సరే అలాగే ఇంకొక మంచి పద్యం చెప్తాను. ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని అయ్యో వీడా నాకొక కొడుకని గాడిద ఏడ్చెన్ కదన్న గణ సంపన్న. ఎవడన్నా మాట వినకపోతే, చెడు మాట చెప్తే, లేకపోతే ఏదైనా సక్రమ మార్గంలో నడవకపోతే గాడిద కొడుకు వచ్చి అని చెప్పి తిడతాం. అలా తిట్టగా వింటున్నటువంటి వీధిలో ఉన్నటువంటి ఒక గాడిద అయ్యో ఇలాంటి నీచుడా నా కొడుకు అని చెప్పి బాధపడిందట. అంటే ఆడిన మాట తప్పినటువంటి వాడు గాడిద కంటే హీనమైన వాడు అని చెప్పడానికి కవి చెప్పినటువంటి మంచి అయ్యో 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 ఒక 2 నిమిషాలు అయిపోయింది సార్, 2 నిమిషాలు. సరే ఇట్లా చాలా రాసుకొచ్చా నిజానికి. సరే ఇక్కడ మనకు సమయభావం ఉంది కావాలి ఒకటి చెప్పి ముగిస్తాను. దేవునాన మున్ను దేశానికి ఒక కవి. ఇప్పుడు ఊర ఇంట ఏ ఊరు 6 7 20 9 10 రేసి కవులు పద్మనాభ అన్నాడు ఆడిదం సూరకవి. అంటే మంది ఎక్కువైతే మజ్జిగ పల్సర్ అయింది అన్నట్టుగా ఇప్పుడు చాలామంది వాట్సాప్, ఫేస్బుక్ రావడం వల్ల, సోషల్ మీడియా చాలా క్రియాశీలకంగా ఉండడం వల్ల ఊర కాదు ఒక ఫేస్బుక్ వాళ్ళ మీద కొన్ని వందల వేల లక్షల మంది కవులు ఇవాళ మనకు దర్శనం ఇస్తారు ఒక్కసారి ఫేస్బుక్ ఓపెన్ చేస్తే. సో అలాంటి
ముఖ పుస్తకంలో చాలామంది కవులుగా రాణిస్తున్నారు కానీ నిజానికి అందులో కవిత్వం పాలు ఎంత అని చెప్పి మనం ఒకసారి వివేచన చేసుకుంటే అప్పుడు కానీ మనకు అర్థం కాదు. ఇలా చాటువుల వెనుక ఉన్నటువంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నిజానికి చాటువులు చాలా ఏదో ఒక ప్రయోజనాన్ని, తక్షణ ప్రయోజనాన్ని, చమత్కారంతో పాటు తక్షణ ప్రయోజనాన్ని కూడా మోసుకొస్తుంది అని చెప్పి చెప్తున్నాం. మనకు ఇలా వేములవాడ భీమకవి అల్లసాని పెద్దన సార్ అయిపోయింది సార్, అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణుడు, రామరాజభూషణుడు, నంది తిమ్మన, తర్వాత వేమన, కవిచౌడప్ప, వానమామలై వరదాచార్యులు, అవసరాల రామకృష్ణరావు, శ్రీశ్రీ, ఇలా ఇవాల్టి మన సభాధ్యక్షులు ఆచార్య రాముల సార్ గారి దాకా అనేక మంది చాటు కవులు మన తెలుగు నేలను పుడుతున్నారు. వారు అనేక విస్తృతమైనటువంటి చాటు కవిత్వాన్ని వినిపించి అద్భుతమైనటువంటి పాఠకులకు మనోరంజకత్వాన్ని మిగులుస్తూ ఉన్నారు. చాటు పద్యాలు నిజానికి నాణ్యాలు లాంటివి, అవి ఎప్పటికీ చలామణిలో ఉంటేనే వాటి యొక్క రామణీయకత మనకు బోధపడుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.